నమస్తే. కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడం జరిగింది. సో మొదటిసారి అంటే కొడుకు ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత మొదటిసారిగా బీజేపీ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. సో దీంతో పెద్ద ఎత్తున చాలామంది కార్యకర్తలంతా బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ఒక హడావిడి అయినటువంటి ఒక వాతావరణం కనబడ్డది. ఉదయం 11 గంటల నుంచే మొత్తానికి పెద్ద ఎత్తున నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చాలామంది మహిళలతో పాటు పురుషులందరూ కూడా చాలామంది రావడం జరిగింది. రకరకాలైనటువంటి ప్రచారం జరిగింది. ఏంటంటే బండి సంజయ్ని బర్తరఫ్ చేయబోతా ఉన్నారు. సో కొడుకు చేసినటువంటి వ్యవహారంతో బండి సంజయ్ వల్ల పార్టీకి ఇబ్బంది కలగబోతా ఉందన్నటువంటి ఒక అంశాన్ని చూపుతూ ఆయనే నేరుగా వచ్చి ఏమైనా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి దానిపైన చాలామంది పెద్ద ఎత్తున కూడా ఆలోచించడం జరిగింది. ఆయనే రాజీనామా చేసి కొత్త పార్టీ ఏమైనా పెట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం జరిగింది. ఎందుకంటే బండి సంజయ్ కొడుకు జైలుకు వెళ్ళడం, ఒక కేంద్ర సహాయక మంత్రి అయినప్పటికీ అక్కడి నుంచి పార్టీ నుంచి పెద్దగా ఆశించినటువంటి స్థాయిలో మద్దతు దొరకపోవడంతో పూర్తిగా పార్టీనే వీడాలన్నటువంటి ఒక ఆలోచన చేసిండు బండి సంజయ్. నా కొడుకుని రక్షించుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరి నేనెందుకు ఉండడం, పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్తులో ఏమైనా కొత్త పార్టీ పెట్టేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాడు బండి సంజయ్ అనేది. ఈ విధమైనటువంటి ప్రచారం కావడం జరిగింది. ఇదే నేపథ్యంలో నేరుగా, ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఎంపీగా గెలిచింది, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇలా బీజేపీ పార్టీ కార్యాలయం కానీ బీజేపీ నేతలతో కూడా రెగ్యులర్గా టచ్లో ఉన్నటువంటి వ్యక్తి అవసరమైనట్లయితే నేను పార్టీ కార్యాలయానికి వచ్చి నేను పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నేను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను అన్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని ఏమైనా ఆయనే నేరుగా పార్టీ కార్యాలయంలోనే ప్రకటిస్తాడు కావచ్చు అనుకోవడం జరిగింది. కానీ మొత్తానికైతే 2-3 వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొత్త పార్టీకి సంబంధించినటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. కొత్త పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచన నాకు లేదు, నేను అటువంటి ఫాల్తుగాని కాదు అంటే ఇక దీంట్లో బీజేపీ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలంతా కూడా వాళ్ళ యొక్క చివరి కోరిక ఏముంటుందంటే వాళ్ళు బీజేపీ పార్టీ కండువా కప్పుకొని వాళ్ళు చనిపోవాలన్నటువంటిది, వాళ్ళు నిజమైనటువంటి బీజేపీ కార్యకర్తలు ఆ విధంగా ఆలోచిస్తారు అన్నటువంటి ఒక అంశంతో పాటు స్వయంగా నేను వాళ్ళ కొడుకు విషయాన్ని గురించి కూడా అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు ప్రశ్నిస్తే సో మీ దాంట్లో భాగంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటిదంటే, నా కొడుకుని నేనే స్వయంగా అప్పగించిన, విచారణకు సహకరించని చెప్పిన విషయం ఎప్పుడైతే నాకు తెలిసిందో నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినా నా కొడుకుని తీసుకుపోయి పోలీసులకు అప్పగించిన. అంటే ఇప్పుడు ఆయన అప్పగించేంత వరకు పోలీసులు పట్టుకోలేదని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. సో దీనిలో 2 అంశాల గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒకసారి ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే మరి ఆయనకు విషయం తెలిసిన తర్వాత నిజంగా కొడుకును అప్పగించినట్టు అయితే ఉంటే 8వ తారీఖున ఆల్మోస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది. అప్పుడు కొడుకు ఈయన దగ్గరే ఉన్నాడు. ఆ రోజైనా మరి పోలీసులకు అప్పగించాలి కదా. లేకపోయినట్టు అంతకంటే ముందు కూడా ఒక 3 నెలల క్రితం కూడా మధ్యవర్తి ద్వారా బండి సంజయ్ వాళ్ళ కొడుకు విషయాన్ని తెగదెంపులు తెంపాలి, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళ బాధితులని ఆ కుటుంబాన్ని బెదిరించిండు అన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినపడ్డాయి. మరి ఆ రోజైనా కానీ పోలీసులకు అప్పగించాలి కదా. నా కొడుకు చేసినటువంటి ఇగో తప్పు గిది, ఒక మైనర్ బాలిక పైన లైంగికంగా దాడి చేసి మీరు పట్టుకుపోయి విచారించర్రి. సో చట్టం ముందు అందరూ సమానులు, నేను కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా నా కొడుకు నాకు పెద్ద అతిథేయం కాదు అని చెప్పేసి నువ్వు ఆ రోజు కనుక ముంగడ పెట్టినట్టు అవుతుంటే, పోలీసులకు అప్పగించినట్టు అవుతుంటే మీ మీద నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక రకమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి కదా, బండి సంజయ్ కొడుకును ప్రయత్నం చేసిండు కాపాడుకోవడానికి, ఇక మొత్తానికి చేతులు ఎత్తేసి పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేసిండు అనేది. బండి సంజయ్ ముందుగానే తెలిసినప్పుడు కొడుకుని అప్పగించినట్టయితే ఉంటే బండి సంజయ్కి చాలా మంచి పేరు వచ్చేది అని చెప్పేసి ఇప్పుడు దీన్ని సర్దుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టు. నేనే అప్పగించినా, నేనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి నా కొడుకుని సహకరించును, విచారణ పోలీసులు ఎట్లా అడిగితే అట్లా సమాధానం ఇవ్వమని చెప్పిన అని చెప్పేసి అంటాడు. మరి సరే ఆ రోజు 3 నెలల క్రితం ఇది జనాలకు తెలియదు, నీకు నీ కుటుంబ సభ్యులకి మధ్యవర్తులకి ఆ బాధిత కుటుంబానికి మాత్రమే తెలుసు. మరి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏమైంది? వారం రోజుల పాటు. మరి ఆ వారం లోపట్ల కనీసం నీ కొడుకుని తీసుకుపోయి పోలీసులకు అప్పగించాలి కదా, ఎందుకు అప్పగించలేదు?
ఇప్పుడేమో నేనే అప్పగించినా నేనే సహకరించామని చెప్పేసి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి? ఒకసారి వినంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్ ఏం మాట్లాడింది అని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలు మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడుగుతారట, చివరి కోరిక ఏం అడుగుతారట, వాళ్ళు ఏం చెప్తారు తెలియదు. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ పని అయిపోయింది ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీద ఇప్పుడు నన్ను అడిగించు ఎవరు రాస్తా ఉంటారు, ఎవరో రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాని మీద పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీకు 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు అన్న ఈ కోర్టుల కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలంటారు. ఇలా కేసీఆర్ కొడుకు అర్థమైంది కదా. సమాచారం వచ్చినటువంటి వెంటనే నేను పోలీసులకు అప్పగించిన అనేది. ఇప్పుడు నిజంగా మీరు చూసేటువంటి వాళ్ళు కూడా చెప్పాలి సమాధానం కూడా, కొంత కామెంట్ కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు సమాచారం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు కొడుకు పైన ఒక ఫోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుంది అన్నప్పుడు సరే అంతకంటే ముందు వదిలేయండి, ఆ 3 నెలలు 6 నెలలు అది వదిలేయండి. ఈ ఉన్నటువంటి ఈ వారం రోజులు 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరిగినటువంటి పరిణామాలని మనం చూసుకున్నట్టయితే ఫేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో 8వ తారీఖున కేసు అయింది. 8వ తారీఖున కేసు అయితే ఉంటే చివరి నిమిషం వరకు కూడా ఈ కేసు కాకుండా ఆపినటువంటి వ్యక్తులు ఎవరు? ఇంత పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఒక మైనర్ బాలిక పైన లైంగికంగా దాడి చేస్తే 15 నుంచి 20 సంవత్సరాల పాటు శిక్ష పడుతుంది అన్నటువంటి సమాచారం ఎవరికైనా తెలుస్తుంది. ఆ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలిస్తే వీళ్ళ కొడుకు కూడా తెలిసి ఉంటుంది. సో ఇంత పెద్ద కేసు అవుతున్నప్పటికీ సో తప్పించడానికి చివరి వరకు ప్రయత్నం చేసింది ఎవరు? తెలియకుండానే ప్రయత్నం చేసినా మీరు? అది 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అప్పగించలేదు. రెండోది, కోర్టులో 2 సార్లు బెయిల్ తిరస్కరణకు గురైపోయింది. హైకోర్టులో బెయిల్ను మొత్తం డిస్మిస్ చేయడం జరిగింది. ఒకసారి హైకోర్టులో, ఇంకోటేమో మేడ్చల్ కోర్టులో. కాబట్టి ఇక చేసేది ఏమీ లేదు. ఇంకా మనం దాచుకున్నా కానీ ఇంకా నింద పెద్దగా పడేటువంటి అవకాశం ఉన్నది. రెండోదేమో అక్కడి నుంచి బీజేపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఒక పక్కన పెద్ద ఎత్తున వార్నింగ్లు వస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో వెనక్కి తగ్గి మీరు పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళా, పోలీసులు మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళాలనే 2వ అంశం. కానీ మీరు తెలిసినటువంటి వెంటనే అనేటువంటి పదం ఇది సరైనటువంటిది కాదు, అంతే కదా. సో అది ఇలా బండి సంజయ్ గారు మొదటిసారి రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఈ ప్రకటన చేయడం జరిగింది. ఒకటేమో కొత్త పార్టీకి సంబంధించిన విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తనని పార్టీ బర్తరఫ్ చేయబోతుందన్నటువంటి వార్తలను సైతం కూడా ఖండించడం జరిగింది. మూడోది, తన కొడుకు సంబంధించినటువంటి విషయంలో నేను ఎక్కడ కూడా తప్పు చేయలేదు, నా కొడుకు తప్పు చేసినప్పుడు కూడా నేనే పోలీసుల ముంగడికి తీసుకుపోయి అప్పగించినటువంటి 3వ విషయాన్ని కూడా చెప్పడం, ఇది రాష్ట్ర కార్యాలయంలో చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు
బీజేపీ కార్యాలయంలో రాష్ట్రంలో కూడా పెద్దగా ఇక్కడ రామచంద్రరావు లేడు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు లేడు. సో రామచంద్రరావు ఢిల్లీలో ఉన్నాడు. అంతేకాకుండా ఇక్కడికి బండి సంజయ్ వచ్చిండు పార్టీ కార్యాలయానికి. అంటే మొత్తానికి బండి సంజయ్ యొక్క మంత్రి పదవి అవుట్ కాబోతా ఉన్నది. అందుకని చెప్పేసి ఆయనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావుని ఢిల్లీ అధిష్టానం పిలిపించుకోవడం జరిగింది. అక్కడ వచ్చినటువంటి సమాచారం మేరకు మీ అంతటా మీరు రాజీనామా చేయాలని చెప్పేసి అక్కడ అధ్యక్షుడు ఏమని చెప్పి ఉండొచ్చేమో, అందుకని బండి సంజయ్ వచ్చిందని చెప్పేసి చాలా మంది అనుకోవడం జరిగింది. కానీ ఎక్కడ కూడా ఏం లేదు. ఇప్పటి వరకు ఆయన రాజీనామా చేయలేదు పార్టీకి, ఆయన మంత్రి పదవి ఎక్కడ పోలేదు. కొడుకు విషయంలో కూడా ఆయన ఎందుకంటే తండ్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఒక క్లారిటీ ఇచ్చుకున్నటువంటి ప్రయత్నం అయితే చేసి ఒక 3 నిమిషాల పాటు 3 సంబంధించిన అంశాల గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మౌనం చూస్తే మాత్రం హావభావాలు కానీ ఫేస్లో కొంత మాటలో కూడా కొంత తేడా కనబడతా ఉండేది. ఎవరికైనా ఉంటుందిలే, ఎవరికైనా కానీ కొడుకు జైలుకు వెళ్ళినప్పుడు ఎవరికైనా తండ్రికైనా కానీ ఖచ్చితంగా అటువంటి బాధ ఉంటుంది. ఆ బాధ మాత్రం ఆ ఫేస్లో ఆయన మాటల్లో కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.